ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం చేరుకుంది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు పట్టణానికి. విభజన తర్వాత ఇచ్చినటువంటి హామీల పరిస్థితి ఏంటి, అవి ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నాయి వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు వివిధ ప్రజా సంఘాలకు చెందినటువంటి నేతలు. పర్టికులర్గా వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళ ఎజెండా పార్టీల ముందు ఎలా ఉంచబోతున్నారు. మనతో పాటుగా ఉన్నారు ప్రజా సంఘాల నేతలు. పర్టికులర్గా ఒంగోలు జిల్లాకి సంబంధించి చూస్తే మీరు కోరుకుంటుంది ఏంటి, ఏదైతే బాగుంటుంది, 2019 ఎన్నికల నాటికి ఏ ఎజెండా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మొట్టమొదటిగా ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లాగా డిక్లేర్ చేయాలి. 23 జిల్లాల్లో వెనుకబడిన జిల్లాని అన్యాయంగా అక్రమంగా ఆ రోజున కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చెందిన జిల్లాగా డిక్లేర్ చేయడం దుర్మార్గం. అదేవిధంగా ఇక్కడ సాగునీరు త్రాగునీరు ఇది చాలా పెద్ద సమస్య. కేంద్రం గుర్తించింది, అయినప్పటికీ కూడా జరగాల్సిన న్యాయం జరగటంలో. ఇక విద్యా ఉపాధి రంగాలు ఏవైతున్నాయో ప్రధానమైనటువంటి అవకాశాలను కల్పించే ఈ రంగాలు నెగ్లెక్ట్ చేయబడిన ఈ ప్రాంతంలో పేరుకి విశ్వవిద్యాలయం ఇచ్చారు, కానీ ఆ విశ్వవిద్యాలయానికి రాబోయే సంవత్సరంలో కూడా ఎలాంటి అభివృద్ధి కనపడే సూచనలు లేవు. కాబట్టి దాన్ని వెంటనే తాత్కాలిక వైస్ ఛాన్సలర్ కాకుండా శాశ్వత వైస్ ఛాన్సలర్ని అంటే పర్మనెంట్ సిస్టంలో డిక్లేర్ చేసి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడాలి. అదేవిధంగా ఒక ప్రధానమైన విషయం ఏంటంటే తమిళనాడుని ఆంధ్రప్రదేశ్ని కలిపేటువంటి బంగాం కెనాల్ని అభివృద్ధి చేసినట్లయితే, దాని మీద రవాణా వ్యవహారాలను కనుక నడిపినట్లయితే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. విభజన హామీల్లో ఉన్నటువంటి రామాయపట్నం పోర్టు కావచ్చు, నిమ్స్ ఏర్పాటుకి సంబంధించి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయో అడుగు ఏమైనా ముందుకు పడిందని మీరు అనుకుంటున్నారా? రామాయపట్నం పోర్టు విషయంలో ముందడుగు కంటే కూడా వెనకడుగే పడింది అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే దుగరాజుపట్నం సాంకేతికంగా వీలు కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కోరినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచించే విషయంలో ఎందుకో వెనకడుగేస్తూ ఉంది. అది కేవలం కృష్ణపట్నం పోర్టు వాళ్ళ యొక్క ఒత్తిడికి లొంగి చేస్తుందని భావిస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా అభివృద్ధికి తలమానికం రామాయపట్నం పోర్టు అని గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు మొత్తం ఆందోళన చేస్తున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని ప్రకాశం జిల్లాకి రామాయపట్నం పోర్టు కూడా తీవ్ర అన్యాయం చేయడం అనేది మేము చాలా బాధపడతా ఉన్నాం. అంతేకాకుండా నిమ్స్ కనిగిరి దగ్గర నిమ్స్ అనేది జాతీయ పారిశ్రామిక డెవలప్మెంట్కి సంబంధించి గత ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ దానికి సంబంధించి కూడా ఒక అడుగు కూడా ముందుకేసినటువంటి దాఖలాలు లేవు. రాష్ట్రం విడిపోయినాక 2014 ఎన్నికల్లో కేంద్ర బీజేపీ మీద తెలుగుదేశం పార్టీ మీద ప్రజలు అనేక నమ్మకాలు పెట్టుకున్నారు. మోడీ గారు యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆయన ఒక రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుండని వాళ్ళిద్దరు కలయికని ప్రజలు హర్షించి మేలు చేసి వాళ్ళకి అధికారం అప్పచెబితే ప్రకాశం జిల్లాని చాలా దారుణంగా వెనుకబడతానని గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. పెద్దలు చెప్పినట్టు ముఖ్యంగా ప్రకాశం జిల్లాని వెనుకబడిన జిల్లాలో చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయడంలో మోడీ కానీ చంద్రబాబు కానీ పూర్తిగా విఫలమైపోయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. పర్టికులర్గా విభజన సమయంలో ఏదైతే అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది, లేకపోతే జరగాల్సినటువంటి అభివృద్ధి జరగదు అని మీరు అంటూ వాదిస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో విభజన జరిగిన తర్వాత ఈ 5 ఏళ్లలో అభివృద్ధి అనేది ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు, పర్టికులర్గా ప్రకాశం జిల్లాకి సంబంధించి? ఈ విషయానికి నిజాయితీగా జవాబు చెప్పాలంటే దానికి ముందు ఏ అంశాలు ఈ జిల్లాకు ప్రధానమైనవో చెప్తే అది ఏం జరిగిందో ఏ మేరకు జరిగిందో తెలిసినప్పుడు మీ అంతటి మీరే ఒక నిర్ధారణకు వస్తారు. ప్రకాశం జిల్లా అనేటటువంటి దాంట్లో పశ్చిమ దక్షిణ భాగాలు నిరంతర క్షామపీడిత ప్రదేశాలు. ఈ నిరంతర క్షామపీడిత ప్రదేశాలకు సంబంధించి వెలుగొండ పథకం అనేటటువంటిది అమల్లోకి వచ్చినప్పుడు మాత్రమే 25 మండలాల్లో సాగునీరు త్రాగునీరు వస్తుందని, 4 లక్షల ఎకరాల భూమికి సాగునీరు వస్తుందని, ఏదైతే ఫ్లూరైడ్ పీడిత ప్రజానీకం ఉన్నారో ప్రకాశం జిల్లాలో మొత్తం ఉన్నటువంటి 1030 పంచాయతీల్లో 700 పంచాయతీల్లో ఫ్లూరైడ్ పీడిత భూతం అనేటటువంటిది ప్రజల యొక్క ప్రాణాలను హరించి వేస్తూ ఉందో ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి ప్రధానమైనటువంటి వెలుగొండ పథకం అమలు ఇది పూర్తవుతుందని ఆశించారు. అది ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం అనేది చాలా శోచనీయము, గర్హనీయము, బాధాకరమైనటువంటి విషయం. మాటలతోటి కడుపు నింపే కార్యక్రమమే కానీ పని ద్వారా తమ యొక్క సత్తాను చూపించేటటువంటి కార్యక్రమము ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదని చెప్పడానికి విచారిస్తూ ఉన్నాం. మేము 2015 సంవత్సరం నుంచి మీరు అయ్యా
సాగునీటి త్రాగునీటి పథకాలు అనేటువంటి వాటికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినటువంటి వాటిలో వెలుగొండ పథకం కూడా ఉందని చెప్పడం మూలంగా మాకేం ప్రయోజనం వస్తుంది? దీనికి కావాల్సినటువంటి బడ్జెటరీ శాంక్షన్స్ అనేటువంటి 1000 కోట్లు 1200 కోట్లు 1500 కోట్ల స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పనులు పూర్తవుతాయి అని చెబితే బడ్జెట్లో ఇవ్వకపోయినా కానీ మేము చేస్తాము అనేటటువంటి మభ్యమైనటువంటి మాటలు మంత్రి, జిల్లా కలెక్టరు, సాగునీటి మంత్రి, త్రాగునీటి మంత్రి అందరూ కూడా రకరకాలుగా మభ్యపెట్టారే కానీ రోజుకి ఒక అరడుగు మాత్రమే బోరింగ్ యంత్రాల ద్వారా ఒక అర మీటర్ మాత్రమే ముందుకు సాగుతూ ఉంది. 8 మీటర్లు సాగవలసినటువంటి ప్రదేశంలో 1/2 మీటర్ కాడికి సాగే పని అయితే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీరు అంచనా వేయచ్చు. దేశానికి సంబంధించి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి హామీల్లో నెరవేర్చలేదు, నిధులు కూడా ఇవ్వలేదు అనే ఒక వాదన వినిపిస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? ఎస్, ఈ విషయానికి సంబంధించి మన మేధావులు అనేటటువంటి వాళ్ళు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే తరుగున్నదో, రెవెన్యూ తరుగున్నదో ఆ లోటును భర్తీ చేయాల్సినటువంటి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మీద పెడితే కేంద్ర ప్రభుత్వం అంకెల గారడీకి దిగి సంతృప్తికరంగా దీన్ని పరిష్కారం చేయకపోవడం నిజంగా కూడా గర్హనీయమే. అయితే అదే సందర్భంలో మరొక విషయాన్ని మనం చెప్పుకోవాలి. మనం విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రదేశంలో ఒక మేజర్ పోర్టు నౌకా నిర్మాణ కేంద్రాన్ని 2010-2020 మ్యారిటైమ్ పాలసీలో భాగంగా యూపీఏ ప్రభుత్వం ఇచ్చిందని ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఖరారు చేస్తే ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసినట్టుగా మా దగ్గర ఉన్నటువంటి సమాచార హక్కు ద్వారా తెప్పించినటువంటి ఉత్తరాలు 2018 మార్చి ఏప్రిల్లో కూడా ఉన్నాయి. నీతి ఆయోగ్ రాసినటువంటి ఉత్తరాలు ఉన్నాయి. ఈ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రానికి రాసినటువంటి ఉత్తరాన్ని ఇంత మటుకు ప్రకటించకపోవడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన దక్షత ఏమో మాకైతే అర్థం కానటువంటి విషయము. మేజర్ పోర్టు స్థానంలో నాన్ మేజర్ పోర్టు పెట్టి ఇదే మేజర్ పోర్టు అని అనుకోమని ఆ పి నారాయణ లేకపోతే ఈ రాఘవరావు అనేటటువంటి వాళ్ళు వాచాలత్వంతో మాట్లాడడం అనేటటువంటి వాళ్ళ అజ్ఞానాన్ని తెలియజేస్తుంది. కానీ దేశంలో 13 మాత్రమే మేజర్ పోర్టులు ఉన్నాయి. 13 మేజర్ పోర్టులు ఆదాయాన్ని బాగా ఆర్జిస్తూ ఉన్నాయి. ప్రపంచ స్థాయి మేజర్ పోర్టు పెట్టడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు రామాయపట్నంలో నెలకొని ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా దీన్ని కాలరాయడం అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి తగంది. ఇలాంటి ముఖ్యమంత్రులు వరుసగా 4 వరుస కాలంలో ముఖ్యమంత్రులు అయినప్పటికీ కూడా మేజర్ పోర్టు ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి ఉద్యోగాలు ఉత్పన్నం కావు. నౌకా నిర్మాణ కేంద్రము శాశ్వత ప్రాతిపదికన ఉపాధిస్తుంది. నిమ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలా. నిమ్స్ ఇచ్చినటువంటి విషయం, నిమ్స్ అంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోను, అది మా కనిక నియోజకవర్గంలో పామూరు దగ్గర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి 23-24 వేల ఎకరాల వేస్ట్ ల్యాండ్ని ఇంత మట్టుకు కూడా వాళ్ళకి ఇవ్వకపోవడం అనేటటువంటిది ప్రభుత్వ పరంగా చాలా అన్యాయమైనటువంటి విషయము. అదే కనుక వచ్చే పనైతే లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. దానికి రామాయపట్నానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసే పని అయితే అద్భుతాలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లోనే ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో ఉండడానికి అవకాశం ఉంది. అలాంటి నేచురల్ సహజ అనుకూలత ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని ఎందుకు వివక్ష చూపిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఇందు మూలంగా నిలదీస్తున్నాం. ఈ విషయాల్లో వెలుగొండ విషయంలో, నిమ్స్ విషయంలో, రామాయపట్నంలో మేజర్ పోర్టు విషయంలో, జామాయిల సుబాబుల విషయంలో, పాడి రైతులు అయినటువంటి మహిళా రైతుల యొక్క ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి అశ్రద్ధని మేము సహించలేకుండా ఉన్నామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రధాన ఎజెండా ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు సంబంధించి రాష్ట్ర రాజకీయాలు, పర్టికులర్గా ప్రకాశం జిల్లాలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానమైన చర్చ అంతా కూడా 2018 ఎన్నికల్లో రాబోతున్న పరిస్థితుల్లో ఎలా ఏం చేయాలి అనేటువంటి ఒక చర్చని రాజకీయ పార్టీలు ముందుకు తీసుకొచ్చి పెడుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేము ముందని పోటీ పెడుతున్నారు. ప్రజల్ని ఎట్లా మభ్య పెట్టాలనేటువంటి దాంట్లో పోటీ పెడుతున్నారు తప్ప ఈ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత దీని అభివృద్ధికి ఎవరు ఆటంకమయ్యారు, ఎవరు ముందుకు తీసుకెళ్లారు ఈ చర్చ చూసినప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పోటీ పెడుతున్నారు లేదు. వాస్తవంలో చూసుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు మొగ్గు చూపిస్తాడు, అనుభవపూర్వకమైన ముఖ్యమంత్రి కదా అని చెప్పి ప్రజలందరూ 2014లో అనుకున్నారు. కానీ ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి పథకాలు ఏవి కూడా అమలు పరచలేదు. ముఖ్యంగా ప్రజల ఎజెండా ఎలా ఉంది 2019 ఎన్నికలు? 2019 సంబంధించినటువంటి ఎన్నికలలో ఈ జిల్లా అభివృద్ధికి ఎవరైతే ఉపయోగపడతారో, ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి గతంలో ఏం చెప్పారు, భవిష్యత్తులో ఎలా జరగాలి అనేటువంటి హామీలు ఎవరైతే అమలుపరుస్తారు,
గతంలో ఎవరైతే అమలుపరుస్తారని చంద్రబాబు నాయుడు అనుకున్నారో రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన గెలిస్తే చేస్తాడా లేదా అనేటువంటి ఒక అనుమానాస్పదమైతే పెద్ద ఎత్తున ప్రజల్లో పెరిగింది. ఎందుకంటే 2014లో ఆయన విజయానికి కారణం ప్రధానంగా ఆయన వల్ల అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ 5 సంవత్సరాల అనుభవంలో చూస్తే ఆయన వల్ల అభివృద్ధి చెందదనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తున్నారు. కాబట్టి ఎవరిని ఎన్నుకోవాలనేటువంటి దాని మీదనే ప్రధాన ప్రజలు ఆలోచిస్తూ ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి రామాయపట్నం పోర్టు కానీ, ముఖ్యంగా దొనకొండ పారిశ్రామిక కారిడార్ అది వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వస్తుంది, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వస్తున్నారు, అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నారు, చూసిపోతున్నారు తప్ప ఇంతవరకు దొనకొండ పారిశ్రామిక కారిడార్కి సంబంధించిన అభివృద్ధే లేదు. పారిశ్రామిక అభివృద్ధి చేయకుండా నిరుద్యోగ సమస్య ఎట్లా పరిష్కారం చేస్తారు, రైతాంగ సమస్యను ఎట్లా పరిష్కారం చేస్తారు, ముఖ్యంగా సాగునీరు తాగునీరు సమస్యను పరిష్కరించడంలో దాని మీద ప్రభుత్వం అంతా ప్రజలందరూ కూడా రైతాంగం కూడా ఆందోళన చేస్తున్నారు, ఆ వైపుకి ఆలోచిస్తున్నారు. రేపటి ఏపీ ఎలా ఉండాలని ప్రకాశం జిల్లా ఓటర్లు నిర్ణయించుకున్నారు? అభివృద్ధి అంటే ఏంటి? మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? ఎలా ఉండాలంటారు? ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రకాశం జిల్లా అనేది వెనుకబడి ఉందని ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాం. కరెక్ట్గా వెనుకబడి ఉందనే చెప్తున్నాం. ఈ ప్రకాశం జిల్లాలోని నాయకులు సమైక్య భావాన్ని లోపించింది వాళ్ళు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారు, వారు విధానాలు చెప్పే ఒకటి చేసేది ఒకటిగా మారింది. సమైక్య విధానంలో ముందుకు పోతే ఈ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు జిల్లా పిక్చర్ను ఒక అవగాహన చేసుకొని కరువు పెడితే ప్రాంతం ఎక్కడుందో ఆ ప్రాంతం ముందుగా డెవలప్ అవ్వాలనే ఆలోచన వాళ్ళకి కలిగి సమైక్య భావంతో ముందుకు పోయిన రోజు ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాము. పైగానేమో విద్యార్థి లోకం కానీ మరియు యువత కానీ అనేక అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ఇక్కడి నుంచి పోయి తెలంగాణ కావచ్చు, మరి ఇంకా వేరే ప్రాంతం బెంగళూరు ప్రాంతం కావచ్చు, ఎక్కడికైనా ఉపాధి సంపాదించుకోగలుగుతున్నారు. కానీ ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఈ ప్రాంతంలో ఉపాధిని పొందుకోలేని స్థితికి కారణం ఈ రాజకీయ నాయకులని మేము చెప్పాలనుకుంటున్నాం. భవిష్యత్తులో 2019 ఎలక్షన్లో విద్యార్థులు కానీ ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువత కానీ వీళ్ళందరూ ఖచ్చితమైన ఒక ప్రణాళిక విధానాన్ని రూపొందించుకున్న ఒక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వారందరికీ పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. ఇది మాత్రం తప్పదు. ఎవరైనా అభివృద్ధి కోరుకున్న ప్రతి ఒక్క నాయకుడు మేము చేస్తామని ఖచ్చితమైన ఎజెండాతో వస్తే ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు వాళ్ళని ఎన్నుకొని మంచి స్థానంలో నిలబెడతారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రానున్నటువంటి 5 ఏళ్ళు చాలా క్రూషియల్గా ఉండబోతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజేతలు ఎవరు? వీటన్నిటికంటే కూడా మా ప్రాంతం అభివృద్ధి చెందాలి అనేదే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి వినిపిస్తున్నటువంటి మాట. మీరు దానికోసం ఏం చేయాలంటారు? పార్టీలు తమ ఎజెండాని, తమ మేనిఫెస్టోల్ని ఎలా మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారు? మాకు 2004 కంటే ముందులో ఎలా ఉందో మా ప్రకాశం జిల్లా అలా కోరుకుంటున్నాం. 2005 నుంచి ప్రకాశం జిల్లాని ₹1 దాన్ని ₹100 చేసి ఒక ఆశలు కల్పించి ఆ 100 రూపాయలు ఇవాళ ₹50 అయ్యి అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు ఎలా సవజీవనం చేసే వాళ్ళని రేట్లు పెంచి అందరికి ఆశలు కల్పించి 13,000 అమ్మించి మిరపైన ఏదైనా ఇలా రేటు రాక, శనగలు 10,000 దాకా పోయి ఇలా రేటు రాక మన ప్రభుత్వాన్ని అనుకుంటున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వంలో మాకు చంద్రబాబు నాయుడు గారు ఏవి లేకపోయినా ఒక రకంగా బాగానే తీసుకొస్తున్నాడు. మనకి 2004 కంటే ముందర ఎలా ఉండాలో అలా కోరుకుంటున్నాం. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటివరకు మాకు బాగానే ఉంది. మొత్తంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రకాశం జిల్లాని వెనకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలి. అప్పుడే ప్రకాశం జిల్లా అభివృద్ధి జరుగుతుంది. ఓవరాల్గా అయితే అభివృద్ధి, సంక్షేమం, ప్రత్యేక హోదా ఇవే మా ప్రధాన ఎజెండాలుగా చెప్తున్నారు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నేతలు.